వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే చెగువేరేల కొడాలి. అవును, కొడాలి నాని గారిలో చాలా మార్పులు చేర్పులు కనపడతా ఉన్నాయి. ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతున్నారా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే మీరు చూడొచ్చు ఈ ఫోటోలో కొడాలి నాని గారి వెనక చెగువేరా బొమ్మ. ఈ ఫోటో సాక్షాత్తు కొడాలి నాని గారి ఫేస్బుక్ అఫీషియల్ పేజ్లో ఆయన పోస్ట్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఆయన చెగువేరా లాగా ఒక పోరాట యోధుడని, ఒక ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి వ్యక్తిగా నాని గారు ఇప్పుడు తనని తాను ఊహించుకుంటా ఉన్న పరిస్థితి స్పష్టంగా కనబడుతున్నాయి. ఒక భగత్ సింగ్, ఒక అల్లూరి సీతారామరాజు గారు, ఒక చెగువేరా గారు, ఇట్లా వీళ్ళందరిలాగా ఆయన కూడా తనను తాను ఊహించుకుంటా ఉన్నాడు. ఎందుకంటే చెగువేరా అంటే పోరాటానికి ఒక స్ఫూర్తి. ఇప్పుడు తాను అనేక ఇబ్బందులు పడుతున్నాడు కొడాలి నాని గారు. ఆల్రెడీ ఆయనకి బైపాస్ సర్జరీ జరిగింది. చాలా పెయిన్ వస్తూ ఉంది ఆయనకి, హార్ట్. అదేవిధంగా ఒక బెల్ట్ చూశారు, ఆయనకి ఒక బెల్ట్ కూడా వేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మనిషి సగానికి సగం పైగా బరువు తగ్గిపోయాడు. ఎప్పుడు ఈ కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేస్తుందో అనేటువంటి ఒక అరెస్ట్ భయం కూడా ఆ మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని గారిలో చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఆయన ఫేస్లో ఆ భయం కూడా. అయితే చాలామంది చాలా అనుకుంటున్నారు ఆయన గురించి. ఒకప్పుడు కొడాలి నాని గారు ఇష్టానుసారంగా మాట్లాడేవాడు, తొడలు కొట్టేవాడు, మీసాలు తిప్పేవాడు, రండ్రా చూసుకుందాం అనేవాడు, ఏ సెంటర్కైనా వస్తా, ఏ గడపైనా తొక్కుతా అనేవాడు. దమ్ముంటే నా మీద ఎవడైనా పోటీ చేయండి, చంద్రబాబుని రమ్మను, లేకపోతే వాళ్ళ నాన్న ఖర్జూర్ నాయుడుని రమ్మను, లేకపోతే వాళ్ళ కొడుకు లోకేష్ని రమ్మను, పప్పు రమ్మను, తుప్పు రమ్మను అని చెప్పి చాలా మాటలు మాట్లాడేవాడు ఆయన. కానీ ఆయన ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు వైఎస్ఆర్సీపీ 11 స్థానాలకు పరిమితం అవుతుందని, సాక్షాత్తు గుడివాడ నియోజకవర్గంలో ఆయన కూడా చిత్తుగా ఓడిపోతాడని, ఒక ఎన్ఆర్ఐ చేతుల మీదగా, అందులో ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఒక ఎన్ఆర్ఐ చేతుల్లో తాను చిత్తవుతానని చెప్పేసి ఎప్పుడు కొడాలి నాని గారు ఎప్పుడు కూడా ఒక ఎక్స్పెక్టేషన్ కూడా ఆయనకి అందని పరిస్థితి అది. ఓడిపోయారు. చాలామంది ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఆయన్ని, ఈయన కేవలం అధికారం ఉన్నప్పుడే మాట్లాడేది, అధికారం లేనప్పుడు అసలు ఇంట్లో నుంచి బయటికి రాడు, ఈయన ఒక పిరికి పందా, ఈయనకేమీ చేత కాదు, ఈయన పరమ వేస్తూ శుద్ధ దండగా, ఇవన్నీ గొప్పలు ఎచ్చులే మాత్రమే, ఈయనకి అంత బిల్డప్ బాబాయ్ ఈయన సరిగ్గా అధికారం లేకపోతే, పదవి లేకపోతే ఇంట్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడే ధైర్యం లేదు ఈయనకని చెప్పేసి ఈ కూటమి పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు ఈయన రోజు ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఇప్పుడు ఈయనకి మానసికంగా ఒక బాధ, అంటే ఎవరికైనా ఉంటుంది సాధారణంగా, ఏమని, ఇదేంటిది నా పరిస్థితి ఎలా అయింది, కనీసం నేను ఎమ్మెల్యే కన్నా ఉండి ఉన్నట్లయితే నాకు 2 గన్మెన్లన్నా ఉండేవాళ్ళు, ప్రోటోకాల్ ఉండేది నాకు అట్లీస్ట్, కనీసం కాస్త ధైర్యంగా తిరిగేవాడిని. ఈరోజు ఒక సాధారణమైన వ్యక్తిని, నేను ఒక సాధారణమైన ఓటర్గా మిగిలిపోయాను. ఎందుకంటే నా పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా లేదు నా పార్టీకి, నేను ఎమ్మెల్యేగా గెలవలేకపోయాను. ఈరోజు నేను బయటకు వచ్చి మాట్లాడితే నన్ను అరెస్ట్ చేసి లోపలేసి, మరి వల్లభనేని వంశీ గారి పరిస్థితి చూశాను ఏమైందో, ఆయన అనేక ఇబ్బందులు పడుతున్నాడు, మరి గంటకి 4 సార్లు ఆయన నిమిషానికి 4 సార్లు దగ్గుతూ చాలా ఇబ్బంది పడ్డాడు, 30 తిప్పలు పెట్టారు ఆయన్ని, 30 కేజీల పైగా బరువు తగ్గిపోయాడు. ఆయన చూసిన తర్వాత నేను జైలుకి వెళ్తే ఇక నేను మళ్ళీ తిరిగి వచ్చేది లేదు, ఎందుకంటే నాకున్న హెల్త్ ఇష్యూస్ బట్టి, కాబట్టి ఇంకా నేను ఖచ్చితంగా మరి నేను అనవసరంగా నోరు పెగిలి మాట్లాడితే నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆయన డిసైడ్ అయిపోయారు, ఏం మాట్లాడదలుచుకోవట్లా. ఎందుకంటే మరి ఆయన ఇబ్బందులు చూస్తే మాట్లాడలేదు, కానీ గతంలో చూస్తే నేను ఎవరికి భయపడనని చెప్పేసి ఆయన ఇచ్చిన మాట్లాడిన మాటలు, ఓ రేంజ్లో ఆయన ఇచ్చిన బిల్డప్, ఈ రెండు కంపేర్ చేస్తే పబ్లిక్ ఏమనుకుంటున్నారు, కొడాలి నాని గారు భయపడుతున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి నేను భయపడటం లేదు, నేను అన్నీ ఆలోచిస్తున్నాను, కూల్గా ఉన్నాను, నాలో ఒక చెగువేరా స్ఫూర్తి ఉంది, పోరాట స్ఫూర్తి, మెల్లగా నేను మరి విసిరి కొట్టిన బంతిలాగా వేగంగా తిరగబడతానని చెప్పేసి ఒక ఇండికేషన్ ఇవ్వడానికి కొడాలి నాని గారు వెనక బ్యాక్గ్రౌండ్లో మరి చెగువేరా గారి ఫోటో పెట్టుకొని, మరి అది సాక్షాత్ ఆ ఫోటోని, ఈ ఫోటో మొత్తం అన్నీ ఆయనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు. ఇప్పుడేంటి, నాని గారు భయపట్ల ధైర్యంగా ఉన్నారు, పోరాట పటిమ ఉంది, కేవలం ఆరోగ్యం బాగలేక సైలెంట్ ఉన్నాడు. ఆయనకు ఆరోగ్యం బాగుండి ఉన్నట్లయితే, బైపాస్ సర్జరీ కనుక జరగకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా గతంలో ఏ విధంగా గలం విప్పాడో, ఏ విధంగా ఆయన ప్రత్యర్థుల మీద విరుచుకుపడ్డాడో మాటల తోటాలతోటి,
ఈరోజు కూడా ఖచ్చితంగా అదే విధంగా విరుచుకుపడి ఉండేవాడు, విరుచుకుపడేటువంటి అవకాశం ఉంది. కాకపోతే హెల్త్ బాగలేదు, బైపాస్ సర్జరీ జరగటం వల్ల ఆయన సైలెంట్ అయిపోయాడు అని చెప్పేసి పబ్లిక్కి ఒక ఇండికేషన్ కొడాలి నాని గారు ఇస్తున్నారు. సో కాబట్టి కొడాలి నాని గారు ఇక మీదట భవిష్యత్తులో మళ్ళీ తిరగబడబోతున్నాడు. ఆయనకి కాస్త హెల్త్ ఇష్యూస్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఒక చెగువీరా గారి లాగా ఆయన తిరగబడుతున్నాడు. సో ఇక్కడ ఇంకొక ఎపిసోడ్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఏంటి, చెగువీరా గారి బొమ్మ పెట్టుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతున్నారు అనుకోవాలా, మరి ఆయన పార్టీలోకి రావడానికి ఏమైనా ఇంట్రెస్ట్ చూపుతున్నాడు అనుకోవాలా. ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక అవనిగడ్డ మినహాయించి మరి ఏ నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ పోటీ చేయలేదు. మరి గుడివాడలో మరి ఆ అవకాశం ఉంది అని చెప్పేసి ఆయన ఊహించి మరి ఆయన ఏమన్నా మరి వన్ సైడ్ లవ్, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారికి వన్ సైడ్ లవ్ ప్రకటించారో మరి అదేవిధంగా మరి కొడాలి నాని గారు కూడా మరి చెగువీరా గారి ఫోటో తట్టి మరి ఆ విధంగా ఏమైనా ప్రకటిస్తున్నారో ఏమో తెలియదు. కానీ మొత్తానికి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరి కాస్త ఫేమ్ ఉన్నటువంటి రాజకీయ నాయకులు చెగువీరా గారి బొమ్మని మరి ఆ ఫోటోతోటి మరి రాజకీయం చేసిన నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ గారే. నెక్స్ట్ ఇప్పుడు కొడాలి నాని గారు కూడా అదే బాటలో వెళ్తున్నారు. ఒకటి, నేను పోరాట స్ఫూర్తి నాకుంది, నేను ఎవరికి భయపడిన ఇండికేషనా, లేకపోతే మరి రెండు, మరి జనసేన అది జన సైనికులను ఏమైనా అట్రాక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే టీడీపీ ఎటు ఆయన గతంలో చంద్రబాబు గారిని మాట్లాడిన మాటలకి తెలుగుదేశం ఆయన మీద అగ్గి మీద గుగ్గిల్లో ఉంది కాబట్టి అట్లీస్ట్ జనసేన అయినా కాస్త మచ్చిక చేసుకుంటే వాళ్ళు కాస్త సపోర్ట్గా ఉంటే కాస్త ఆయనకి ఇబ్బందికర పరిస్థితులు తప్పుతాయనేటువంటి ఆలోచనలో ఉన్నారేమో. కానీ మొత్తానికి చెగువీరా గారి ఆ బొమ్మ ఒక ఫోటో బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని కొడాలి నాని గారు సోషల్ మీడియాలో ఈ ఫోటో పోస్ట్ చేయడంతో ఇది ఒక చర్చనీయాంశమైనటువంటి అంశంగా మారింది.